నమస్కారం. కోనసీమ అందాల మధ్య ఎన్నో ప్రాచీన పౌరాణిక గాథలకు, అలాగే స్వచ్ఛమైన భక్తికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక అద్భుతమైన చరిత్రను ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి మరియు కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా మన అంశంలోకి వెళ్ళిపోదాం. అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దివ్యచరిత్ర నిజంగా ఎన్నో మలుపులు, అద్భుతాలతో నిండి ఉంది. గోవిందా, పురాణ పురుష గోవింద. ఆ శ్రీవారి కళ్యాణోత్సవంలో మారుమ్రోగే ఈ పవిత్రమైన నామాలను ఒక్కసారి మనసులో ఊహించుకోండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. భక్తులు చేసే ఆ నామస్మరణ ఎక్కడైనా ఒకటే. కాని ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడైన తిరుపతి వెంకటేశ్వరుడు అసలు ఈ కోనసీమలోనే ఒక చిన్న గ్రామానికి ఎందుకొచ్చాడు, ఎలా వచ్చాడు అన్నది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం దొరకాలంటే మనం క్యాలెండర్ని చాలా వందలేళ్లు వెనక్కి తిప్పాల్సిందే. అసలు ఈ అప్పనపల్లి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సంస్కృత పదం అర్పణఫలి. అర్పణ అంటేనే త్యాగం చేయటం, బలిదానం చేయటం కదా. ఒక అత్యున్నతమైన దేహార్పణ జరిగిన పవిత్రమైన ప్రాంతం కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఏమవుతుందంటే, వందల ఏళ్లు గడిచేసరికి వాడుక భాషలో ఆ అర్పణఫలి కాస్త అప్పనపల్లిగా మాలిపోయింది. ఇంతకీ ఆ దేహార్పణ చేసిందెవరు, ఎందుకోసం చేశారు? ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. పురాణాల ప్రకారం చూసుకుంటే కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలుండేవారు. కద్రువ సంతానమేమో నాగులు అంటే సర్పాలన్మాట. ఇక వినత కుమారుడు మహాపరాక్రమవంతుడైన గరుత్మంతుడు. ఈయననే వైనతేయుడు అని కూడా పిలుస్తారు. అయితే ఏమైందో కాని గరుత్మంతునికి ఈ నాగులకు మధ్య భయంకరమైన వైరం ఏర్పడింది. కోపం కట్టలు తెంచుకున్న గరుత్మంతుడు ప్రతిరోజూ ఒక నాగును ఆహారంగా తినడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గరుత్మంతుడు రోజుకో సర్పం ప్రాణం తీస్తున్న సమయంలో ఒకరోజు శంఖచూడుడు అనే నాగు వంతు వచ్చింది. ఆ సర్పం భయంతో వణికిపోతోంది. సరిగ్గా అప్పుడే దారిన వళ్తున్న విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు దీన్ని చూశాడు. ఆ పామును కాపాడటం కోసం ఏకంగా తన సొంత దేహాన్నే గరుత్మంతునికి ఆహారంగా అర్పించాడు ఆ మహాచక్రవర్తి. ఆలోచించండి, ఒక సామాన్య సర్పం కోసం సాక్షాత్తు చక్రవర్తి ప్రాణత్యాగం చేయడమేంటి? ఇది చూసి గరుత్మంతుడు తీవ్రంగా చలించిపోయాడు. పశ్చాత్తాపంతో రగిలిపోయి తన వల్ల మరణించిన సర్పాలన్నిటికీ ఎలాగైనా సరే మోక్షం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆ చక్రవర్తి దేహాన్ని అర్పించిన ఆ పుణ్యస్థలమే మన అర్పణఫలి. తప్పు తెలుసుకున్న గరుత్మంతుడు వెంటనే కశ్యప ప్రజాపతి దగ్గరకు పరుగెత్తి సలహా అడిగాడు. ఆయన సూచనతో వశిష్ఠ మహామునిని ప్రార్థించి ఒక పవిత్రమైన నదీపాయను ఆ అర్పణఫలి మీదుగా ప్రవహించేలా చేశాడు. గరుత్మంతుని వల్ల అంటే వైనతేయుని వల్ల ఏర్పడింది కాబట్టి దానికి వైనతేయ నది అని పేరు స్థిరపడిపోయింది. పైగా అది ఉత్తర దిశగా ప్రవహించడం వల్ల దాన్ని ఉత్తరవాహిని అంటారు. ఆ నదీ జలాలతో సర్పాల పాపాలన్నీ తొలగిపోయాయి. అలా ఆ ప్రాంతం సహజసిద్ధమైన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా రూపాంతరం చెందింది. ఇక్కడో అద్భుతమైన విషయం గమనించాలి. ఒకవైపు శ్రీవేంకటేశ్వరస్వామివారి బాల్య రూపాన్ని చూడాలని, ఆయన లీలలు ఆస్వాదించాలని వకులమాత ఎప్పటినుంచో వేచిచూస్తోంది. మరోవైపు తాను సృష్టించిన ఈ వైనతేయ నదిని స్వామివారి పాదస్పర్శతో మరింత పవిత్రం చెయ్యాలని గరుత్మంతుడు ప్రార్థిస్తున్నాడు. చూసారా, భక్తుల కోరికలు వేరైనా భగవంతుడు ఒక్కడే కదా. ఈ ఇద్దరి మహాభక్తుల కోరికలను ఒకేసారి తీర్చడానికి ఆ స్వామివారు సరైన సమయం కోసం వేచిచూస్తూ ఉన్నారు. సరే, పురాణాల నుంచి ఒక్కసారి ఆధునిక కాలానికొచ్చేద్దాం. ఇక్కడే కథ అత్యంత భావోద్వేగంగా మారుతుంది. స్వామివారి సంకల్పంతోనే అప్పనపల్లిలో ముల్లేటి మునియ, మంగమ్మ దంపతులకు శ్రీరామస్వామి జన్మించారు. ఆయన గురించి చెప్పాలంటే ఏ ఆడంబరాలు లేని ఒక సామాన్యమైన కొబ్బరికాయల వ్యాపారి. కాని ఆయన మనస్సు నిండా ఉన్న భక్తి మాత్రం అనంతమైంది. చిన్నతనం నుంచే ఏడుకొండలవాడిపై ఆయనకు అచంచలమైన విశ్వాసముండేది. అయితే రామస్వామి భక్తి ప్రయాణం పూలపాన్పులా సాగలేదు. తన కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత వాటాను పక్కనపెట్టి ప్రతి ఏడాది ఎంతో భక్తితో కాలి నడకన తిరుపతికి వెళ్ళేవాడు. కాని ఒకసారి అనుకోని సంఘటన జరిగింది.
తాను తెచ్చిన ఆ కొద్దిపాటి ధనాన్ని నేరుగా స్వామివారి పాదాల వద్దే ఉంచుతానని ఆయన అడిగితే అక్కడి అర్చకులు అందుకు ఒప్పుకోలేదు. వాళ్లతో ఎంత వాదించినా బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది. గుండె పగిలిన బాధతో విపరీతమైన అలసటతో అక్కడే నిద్రపోయాడు. తన అర్పణను ఆ స్వామి స్వీకరించలేదని ఆయన ఎంతలా కుమిలిపోయుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాని స్వచ్ఛమైన భక్తుని భగవంతుడు ఎప్పుడైనా వదిలేస్తాడా? మాత్రం వదిలిపెట్టాడు. ఆ బాధలో ఉన్న భక్తుడిని ఆదుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కదిలివచ్చాడు. రామస్వామి కలలో ఒక అద్భుతం జరిగింది. శ్రీవారి ప్రతిరూపం ఒక అందమైన ముద్దులలికే బాలుని రూపంలో కనిపించి, "నువ్వు బాధపడకు, నీ భక్తికి మెచ్చాను, నేనే స్వయంగా అప్పనపల్లికి వస్తాను" అని అభయమిచ్చాడు. ఆ మాట వినగానే రామస్వామి ఆనందానికి అవధులులేవు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆశ్చర్యం! కలలో కనిపించిన విధంగానే చిరునవ్వులు చిందిస్తున్న ఒక అందమైన బాలుని విగ్రహం రామస్వామి ఎదురుగా ఉంది. ఆ ముద్దుల బాలుని విగ్రహాన్ని చూసి మైమరిచిపోయిన ఆయన వెంటనే ఆ స్వామికి బాలబాలాజీ అనే నామకరణం చేశాడు. ఇక్కడొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వైకుంఠనాథుడికి వేసిన తొలి ఆసనమేంటో తెలుసా? రామస్వామికి చెందిన ఒక సామాన్యమైన కొబ్బరికాయల కొట్టు. అవును, ఆ దుకాణంలోనే స్వామివారిని భక్తిగా ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. అలా ఆ అప్పనపల్లి క్షేత్రంలో మన బాలబాలాజీ కొలువుదీరాడు. కాలం గడిచే కొద్దీ ఆ క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో అక్కడ జరిగే బాలాజీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని చూస్తే చాలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అక్కడ జరిగే క్రతువులు కేవలం ఆ ఒక్క గుడికో ఆ ఊరికో పరిమితమైనవి కావు. పండితులు చదివే వేద మంత్రాలు, పవిత్ర పుష్కర జలాలతో చేసే పుణ్యాహవాచనం ఇవన్నీ చాలా పవర్ఫుల్. ఎందుకంటే అవి కేవలం ఆ ప్రాంతం కోసమే కాకుండా భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల నుంచి ఈ భూమండలమంతా సురక్షితంగా ఉండాలని, విశ్వశాంతి వెల్లివిరియాలని కోరుకుంటూ నిర్వహిస్తారు. మనకున్న ఆధారాల ద్వారా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో, అంతా చూశారు కదా? ఒకసారి ఆలోచించండి. ఒక సర్పం కోసం ప్రాణాలర్పించిన జీమూతవాహన చక్రవర్తి కథను ఒకవైపు చూశాం, స్వామి కోసం తన కష్టార్జితాన్ని, వ్యాపార లాభాలను అర్పించిన సామాన్య కొబ్బరి వ్యాపారి రామస్వామి కథను మరోవైపు చూశాం. ఇచ్చే వస్తువు ఏదైనా సరే ఆ త్యాగం వెనుక ఉన్న స్వచ్ఛమైన భక్తి భగవంతుణ్ణి నేరుగా తాకుతుంది. అందుకే ఈ చరిత్ర అంతా అర్పణ చుట్టూనే తిరుగుతుంది. ఇదంతా విన్నాక మనమొక చిన్న ప్రశ్న వేసుకోవాలి. జీవితమనే ఈ ప్రయాణంలో మన వంతుగా మనం చేయగలిగే అత్యుత్తమమైన అర్పణ ఏమిటి? ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.